మోషే మరియు ఎర్ర సముద్రం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫరో ఇజ్రాయేల్ ప్రజలను పోనీయగా దేవుడు ప్రజలను ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరనున్న ఏతాంలో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇజ్రాయేలు మిగ్గోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుట దిగిరి. ఇజ్రాయేలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇజ్రాయేళ్లను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. ఫరో రథము మరియు 600 అధిపతుల రథములు సిద్ధపరచుకొని తనతో కూడా తీసుకొని పోయాను. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలు అని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అప్పుడు ఇజ్రాయేళ్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము ఐగుప్తుల సేనకు ఇజ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. ఐగుప్తులకు చీకటి కలిగెను, కానీ ఇజ్రాయేళ్లకు వెలుగునిచ్చెను. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా నీళ్లు విభజింపి ఆరిన నేలగా చేసెను. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడవలే ఉండెను. ఇజ్రాయేళ్లు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఐగుప్తులు ఫరో గుర్రములు రథములు సముద్ర మధ్యమున చేరిరి. అయితే దేవుడు వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేళ్ల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షంన మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. మోషే సముద్రం మీద తన చేయి చాపగా నీళ్లు తిరిగి వచ్చి ఐగుప్తుల రథములను ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. యెహోవా ఐగుప్తులకు చేసిన ఈ గొప్ప కార్యమును చూచి యెహోవాకు భయపడి ఆయన సేవకుడైన మోషేయందు ఇజ్రాయేళ్లు నమ్మిక ఉంచిరి. అప్పుడు మోషేయు ఇజ్రాయేళ్లు యెహోవాను గూర్చి కీర్తనలు పాడిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినియు అయిన మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పాట పాడెను.